హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి దోసకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఈ పచ్చడి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. ఈ దోసకాయలు మన పొలంలో కాసినవండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటినైతే నేను కోసుకొచ్చుకున్నాను. ఇవైతే ఇంకా కాలేదండి. ఇవి పసర దోసకాయలు. దోసకాయలు మెత్తబడనివి, గట్టిగా ఉన్నాయి అయితే పచ్చి దోసకాయ పచ్చడికి బాగుంటాయండి. ఈ విధంగా ఒక 4 దోసకాయలను తీసుకొని వాటిని తొడిమలైతే కట్ చేసుకోవాలండి. తొడిమలు కట్ చేసిన తర్వాత మనం పీలర్‌తో పై చెక్కు మాత్రం పూర్తిగా తీసేయాలి. పొట్టు తీసిన తర్వాత మరొకసారి వాటిని శుభ్రంగా కడుక్కొని మనం కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నైఫ్‌తో చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అందులో ఉన్నటువంటి సీడ్స్ మొత్తం కూడా తీసేసానండి. సీడ్స్ అనేవి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే ఈ సీడ్స్‌ని వేరే ఇత్తనాల కోసమని తీసుకున్నానండి. మరియు వాటితో మనం పొడులు కూడా చేసుకోవచ్చు. మనం ఏ దోసకాయ అయినా సరే ఫస్ట్‌గా కర్రీ కోసం వండినా, దేనికోసం చేసినా గానీ అవి చేదుగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. లేదు అంటే కర్రీ మొత్తం కూడా చేదైపోతుంది. మనకి ఈ పచ్చి దోసకాయ పచ్చడి అనేది ముక్కలు ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుందండి. మనకి పెద్దగా ఉంటే అది అంతగా దనగవు. ముక్కకి ఉప్పు, కారం అనేది సరిగా పట్టదు. తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం పల్లీలు, నువ్వులు వేసి వేయించుకోవాలండి. అవి 2 కూడా దోరగా ఏగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి వాటిని దోరగా వేయించుకుంటున్నాను. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి అనేది నూరుకుందామండి. ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే సరిపోయేంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటిని అన్నింటిని కూడా మెత్తగా దంచుకోవాలండి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండుని మనం డైరెక్ట్‌గా వాడుకోవచ్చు, లేదా నానబెట్టి కూడా అందులో వేసుకోవచ్చు. తర్వాత అందులో కొంచెం జీలకర్ర కూడా తీసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా మెదిగేంత వరకు నూరుకోవాలి. ఇవి ఈ విధంగా మెదిగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని వాటిని దంచుకుంటూ ఉండాలి. మనం రోటి పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు పసుపు ఈ విధంగా కొంచెం యాడ్ చేసి దంచినట్లయితే కలర్‌తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి. మనం దోసకాయ పచ్చి పచ్చడి అనేది ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటేనే బాగుంటుందండి. పూర్తిగా మెత్తగా దంచుకోవద్దు. ఇది మిక్సీలో వేస్తే మాత్రం అస్సలు బాగా రాదు. మనకి టైం లేకపోవడం ప్లస్ ఇలాంటివి అవైలబిలిటీ లేని వాళ్ళు మనం మిక్సీలో వేసుకొని రుబ్బాల్సిన అవసరం లేదు ముక్కలని. ఏవైతే ముందుగా మనం దంచుకున్నామో అవన్నీ మిక్సీలో పట్టేసుకొని తర్వాత ఈ ముక్కలకు కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ చట్నీలో అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఎందుకు అంటే మనకి దోసకాయలో వాటర్ అనేది సాల్ట్ వేసాక కొంచెం బయటికైతే వస్తుంది. ప్లస్ ఏంటి అంటే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు. అందులోనూ దోసకాయ గింజలు అనేవి తీసాను కాబట్టి కొంచెం చట్నీ అనేది గట్టిగా ఉంది. కొంచెం చట్నీ లూజ్‌గా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు. ఇక్కడ మనం సమ్మర్‌లో కాబట్టి సమ్మర్‌లో ఎక్కువసేపు చట్నీ అనేది నిల్వ ఉండాలి అంటే వాటర్ అనేది యాడ్ చేయకపోవడమే మంచిది. వీడియోలో చూపించిన విధంగా చట్నీ అనేది ఈ విధంగా దంచుకున్న తర్వాత దాన్ని మనం ఒక బౌల్‌లోకి పూర్తిగా ఎత్తేసుకోవాలి. మనం ఏ చట్నీ అయినా గానీ మాక్సిమం రోట్లో చేసింది అయితేనే టేస్ట్ బాగుంటుందండి. దానికి ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది రోట్లో దంచితే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పచ్చి దోసకాయ పచ్చడి ఎప్పుడైనా సరే దోసకాయ ముక్కల్ని మాత్రం మిక్సీలో వేసి రుబ్బుకోవద్దు. దోసకాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎప్పుడు అయినా సరే మనం రోట్లో ఏదైనా రుబ్బుకోగానే వెంటనే కడిగేసుకుంటే అది అనేది తొందరగా ఊడిపోతుందండి. లేదు అంటే అది ఆరిపోతుంది. తర్వాత మనం చట్నీ అనేది పోపు వేసుకుందామండి. ఒక ప్యాన్‌లో మనం ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. అందుకోసం నేనైతే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం దోరగా అయిన తర్వాత అందులో మనం ఒక 2 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి.
మనం ఏ పచ్చడిలో అయినా సరే పోపులో ఈ విధంగా ఒక 2, 3 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బావుంటుందండి. తర్వాత ఈ పోపు అనేది దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కరివేపాకు వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవంతా మగ్గిన తర్వాత మనం ఇందులో దంచి పెట్టుకున్నటువంటి చట్నీ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత అది పూర్తిగా కలిసిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇంతే అండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయినట్లే. ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.